పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనం చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే ఆహ్, గమనించాలి ప్రియులారా. అయితే ఆహ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన బర్నబాను వెంటబెట్టుగా వానిని వెంటబెట్టుబోటు యుక్తం కాదని తలంచింది. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగించబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండెను. 16వ అధ్యాయంలోకి వచ్చేద్దాం మనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియలోను ఉన్నటువంటి సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం దేవా. ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునిన్నాం తండ్రి. ఆమేన్. నా వాయిస్ క్లియర్‌గా ఉంది కదండీ మీకు అందరికి కూడాను? నేను మాట్లాడేది స్పష్టంగా వినిపిస్తుంది కదా? మన మార్నింగ్ లైవ్‌లో వాడే మైక్ వేరు. దేవుని మహాకృపను బట్టి ఇది ఒక దైవ సేవకుడు కొనుక్కున్నాడు ఇది మంచి మైకు. 5000 పెట్టి. మరి దేవుని మహాకృపను బట్టి ఆ సేవకులు మనకిచ్చేసారు ఇది. వాడుకోండి బ్రదర్ అని చెప్పేసేసి. ఇది కూడా నేను కొన్నది కాదు. దేవుడు మనకి గిఫ్ట్‌గా ఇచ్చినటువంటిదే. హల్లెలూయా. మీ బాధపడలేక మీరు వాయిస్ క్లారిటీ లేదంటున్నారని చెప్పేసేసి ఇది దేవుడిచ్చాడనమాట. దేవునికి స్తోత్రం. ఇచ్చినటువంటి సేవకులను దేవుడు నూరంతలుగా దీవించి బలపరచును గాక. థాంక్ యూ జీసస్. అలాగే ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు గారు దెర్బేకు, లుస్త్రాకు వచ్చాడంట. అక్కడ తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు ఉండెను. తిమోతి అనేటువంటి ఒక శిష్యుడు. అతడు ఈకొనియలో ఉన్నటువంటి సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు అంటాడు. యూదురాలు కుమారుడు. అతని తండ్రి ఏమో గ్రీసు దేశస్థుడు. హల్లెలూయా. మంచి పేరు పొందినటువంటి వాడు. మంచి పేరు అంటే బంగారం కంటే మంచి పేరు కోరదగినదని ఉంటది. దేవుని వాక్యంలో సామెత గ్రంథం చదివితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం వినండి. దయచేసి కామెంట్లో మీ సమస్యలు పెట్టొద్దు. అలవాటు చేసుకోండి. నెమ్మదిగా వాటి నుంచి బయటపడండి. సమస్య మీద ఫోకస్ చేయొద్దు. ఇక్కడ ఒక మాట చూపిస్తాను. ఆ మాట చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే అక్కడ యోబు గారు ఏమంటున్నాడంటే, ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. గమనించాలి. జాబ్ వత్తది రాదు జాబు. ఎందుకంటే నువ్వు దేనికైతే భయపడుతున్నావో, ఏదైతే భయపడుతున్నావో అదే నీ మీదకి వస్తుంది. ఇక్కడ యోబు గారు పిల్లలకి ఏదైపోతుందో, ఏమి సంభవిస్తుందో అనేటువంటి భయంతో పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో, పిల్లలు ఎక్కడికి ఏమవుతుందో, పిల్లలు క్షేమంగా ఉండాలి, భద్రంగా ఉండాలని బలులు రోజు అర్పించేశాడు. కానీ అదే జరిగిందంట. నేను ఏది వచ్చినని బహుగా భయపడుతును. ఈ రోజున భయం. బ్రదర్ ఇదే డిఎస్సి లాస్ట్ ఎగ్జామ్, ఇదే ఎగ్జామ్, ఈ జాబ్ రావాలి, లేకపోతే లేదు. దేవుడు నిన్నే జాబ్ ఇచ్చేలా చేస్తాడు కదా. ఒక కంపెనీ పెట్టేలాగా చేస్తాడు కదా. ఒక బిజినెస్ చేసేలా చేస్తాడు కదా. ఎందుకని నువ్వు ఆ గూట్లో పక్షులుగా అక్కడే ఉండిపోవాలనుకుంటా ఉన్నావు? నేను కూడా అలాగే ఈ జాబ్ రావాలి, ఈ గవర్నమెంట్ జాబ్ రావాలి, ఇక్కడే ఉండిపోవాలనుకున్నాను. కానీ దేవుని యొక్క ఉద్దేశం వేరుంటది. ప్రభా ఇదిగో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, నా శక్తి లోపం లేక నేను చేస్తున్నాను అని చెప్పి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఇంకా అది లేకపోతే లేదు జీవితం అన్నట్టుగా కాకుండా గమనించాలి. ప్రభుని స్తుతించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, జాబ్ వచ్చినా రాకపోయినా, తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా ప్రభుని స్తుతించండి, ప్రభుని మహిమపరచండి. అంతేగాని ఇంక ఇది లేకపోతే లేదండి, అది లేకపోతే లేదండి, అది అవ్వకపోతే అవ్వదండి, రేపు అది చెయ్యాలండి, ఇది చెయ్యాలండి, లేకపోతే ఇంకా నా జీవితం ముగించేస్తారనుకుంటున్నానండి. దేవుని నమ్ముకున్నటువంటి వారు మాట్లాడే మాటలు మాట్లాడదగ్గ మాటలు కాదు అసలే. దేవుడు మన పక్షమున మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. వీఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఏంటది? ఏమన్నారు? మేము అత్యధిక విజయం. ఏం విజయం పొందాం? దేవుని కోసం నిలబడాలి కదా పౌరుషంగా. సమస్యలోనే కదా నిలబడేది. యుద్ధంలో నెగ్గినోడు అంటే ఎవడు? తట్టుకుని నిలబడ్డవాడు కదా.
హల్లెలూయా. యుద్ధం వచ్చింది పారిపోతానంటే ఎలాగా? నీ జీవితంలో ప్రజెంట్ ఒక క్రైసిస్ వెళ్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ అవ్వచ్చు. ఒక సమస్య వెళ్తా ఉంది. అది అప్పుల సమస్యో, అనారోగ్య సమస్యో, నిందలో, అవమానమో, నిరుద్యోగమో, పెళ్లి కాకపోవటమో, ఏదో ఒక సమస్య, ఒక యుద్ధం జరుగుతుంది. చెయ్యి యుద్ధం జయించాలి. విజయం సాధించాలి. నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. హల్లెలూయా. అంతేగాని సరే బాబోయ్! ఇంకా అసలు లేదండి. ఇది లేకపోతే అది లేదండి. ఇంక జాబ్ లేకపోతే మా జీవితం లేదండి. ఆ! జాగ్రత్త ప్రియులారా. నేను చదువుకున్నదొకటి, నేను చేసేదొకటి. ఆ! నేను చెప్పేదొకటి. ఇవన్నీ కూడా అసలే నాకు సంబంధం లేనటువంటి జాబ్‌లు. నేను చదువుకున్న బీఎస్సీ, బీఎడ్. కానీ నేను చేస్తున్న జాబ్ ఏంటంటే ఫిట్‌నెస్ ట్రైనర్. నేను ప్రకటిస్తున్నది ఏంటంటే సువార్త. అసలు ఏది సంబంధం లేదు నా దానికి. నేను టీచర్ అవ్వాలనుకున్నాను. ప్రీచర్ అవ్వాలనుకోలేదు. నేను ట్రైనింగ్ అయింది టీచర్ కొరకు. కానీ టీచర్ అవ్వలేదు. నా వృత్తి ఏంటంటే ఫిట్‌నెస్. సంబంధం లేదు. చదివిన దానికి గాని, చేసిన దానికి గాని. సో, ఫిట్‌నెస్‌లో ముందుకెళ్తుంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో నేనెప్పుడు ఇలాగ దేవుని సువార్తను సేవకుడవ్వాలని నాకు ఆశ లేదు. ఆలోచనే లేదు. ఎందుకంటే ఈ బైబిల్‌లో నాకు ఏ విధమైన జ్ఞానం లేదు. ఏ విధమైన ట్రైనింగ్ లేదు. ఏ విధమైన తర్ఫీదు లేదు. కానీ దేవుని ప్రణాళిక చూసారా? అడుగు ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక ఉంటది. అది నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి ఎప్పుడు కూడా. యేసయ్య నా పట్ల నీ ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఆటిలకున్న ఆటంకాలన్నీ యేసుక్రీస్తు నామములో బయటకు పొమ్మని తొలగించబడవాలని ప్రార్థన చేస్తున్నామని చెప్పి పలకతో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి వారి సహోదర స్నేహితులారా, దయచేసి ఇది రాకపోతే అది లేదు, ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది నో. ఈ అబ్బాయితో పెళ్లి అవ్వకపోతే ఇంక పెళ్లి అవ్వదు. ఈ అమ్మాయితో పెళ్లి అవ్వకపోతే పెళ్లి అవ్వదు. లైన్స్ గీకండి. బోర్డులు ఏమంటారో బోర్డర్‌లు పెట్టకండి. బాక్స్‌లో ఉండకండి. సరిహద్దులు విశాలపరచమంటున్నాడు. ఎబేసు ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు ఏం చేయాలి తెలుసు? చూడాలి, ఉన్నతంగా చూడాలి. ఆ! గత కాలంలో మేము భలే ఉండేవాళ్ళం బ్రదర్. భలే భక్తిగా చేసేవాళ్ళం. భలే జీవితం బాగుండేది. మంచిగా ఉండేది. ఇప్పుడంతా మారిసిపోయారు. మనుషులు మారిపోయారు. నో. మనుషులు మారొచ్చు. నువ్వు మారొద్దు. నువ్వు రోషంగా జీవించు దేవుడి కొరకు. నువ్వు గోతిలో ఉన్నా సరే, యోసేపులా ఒక్కడు ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నా సరే భక్తిగా ఉండు. నిన్ను బట్టి దేశం దీవించబడుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబం, మళ్ళా నీ కుటుంబానికి పేరు, నీ దేశానికి పేరు వస్తది. నీ ప్రజలకు పేరు వస్తది. యోసేపు ఒంటరిగా వెళ్ళాడు. కానీ నీతిగా జీవించాడు. యోసేపు భక్తి చేశాడు. యోసేపు భక్తిని బట్టి ఆ కుటుంబం 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్లారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా. ఆ గోషేను ప్రాంతంలో అద్భుతంగా విస్తరించారు. లక్షల మంది, 30 లక్షల మంది అయ్యారు. కాబట్టి ఈ రోజున నీవు భక్తిలో తప్పుకుపోవటానికి పక్క వాళ్ళని సాడీలుగా చెప్పొద్దు. పక్క వాళ్ళని చూపించొద్దు. వాళ్ళ వల్ల నేను ఇలాగ తగ్గిపోయిన భక్తిలో. వాళ్ళ వల్లే అప్పుడైతే మంచిగున్నది ఇప్పుడు నో. నీ పక్క వ్యక్తిని బట్టి నీ భక్తి ఉండకూడదు. ప్రభువుకు నీకు మధ్యలో ఉండాలి భక్తి అన్నది ఎప్పుడు కూడా. ప్రభు మారడెప్పుడు కూడా. హల్లెలూయా. యెహోవా కొరకు నువ్వు ఎదురిస్తూ నూతన బలం పొందుకుంటావు. అంతేగా నిరుత్సాహపడవు. దిగజారిపోవు ఎప్పటికి కూడా. దినదినం అభివృద్ధి చెందుతావు. రోషం కలిగి జీవిస్తావు. హల్లెలూయా. చల్లారిపోయినటువంటి స్థితిలో ఉండవు ఎప్పుడు కూడా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. మీరు నమ్మరు. ఇప్పుడు నేనిక్కడ ఈరోజు ఈ నైటు సింగిల్‌గా ఉన్న 4 గోడల మధ్య. కానీ రేపు కొన్ని వందల వేల మందిలోకెళ్తాను. హల్లెలూయా. అక్కడ ఒకలాగా ఇక్కడ నో, నో. ఎందుకంటే దేవునికి నాకున్న సంబంధం కాబట్టి ఇది మారదెప్పుడును. కొన్ని వేల, లక్షల మంది మధ్య ఉన్న ఇదేలాగా చెప్తాను వాక్యం నేను. ఒక్కడినే ఉన్నాను ఇప్పుడు. ఎవరు లేరు నా దగ్గర. మొబైల్ ఉంది తప్ప ఎదురా. నా ముందుగా మొబైల్ ఉందంతే. ఎవరు లేరు ఏ మనిషి. కాబట్టి ఈ రోజున అందరిలో ఉంటే ఒక భక్తి, సింగిల్‌గా ఉంటే ఒక భక్తి. నో. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉన్నానంటున్నాడు దేవుడు. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. తెలుసా? దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు అప్పుల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, నీతో ఉన్నాడు. మరి వదిలేస్తాడా దేవుడు? నో. ఏం చేస్తాడు? నిన్ను విడిపిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవకాశం ఇవ్వాలి నువ్వు. అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వని దేవుడు ఎప్పుడు ఏం చేయడు. నువ్వు అవకాశం ఉంది దేవుడు ఎప్పుడు ఏమి చేయడు. ఒక వ్యక్తి నిన్ను లాగటానికి తాడేశాడు. నువ్వు తాడు పట్టుకుంటేనే పైకెళ్తావు. అంతేగాని ఆ తాడేసాడు వ్యక్తి ఎన్ని చేసినా కూడా నిన్ను పైకి లాగలేడు. ఎందుకంటే నీవు నీ నమ్మిక చెప్పినా నువ్వు దేన్నైతే నమ్ముతావో అదే జరుగుతుంది నీకు. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నా భర్త మూర్ఖుడండి, నా భర్త మారడండి. ఎవరన్నా మారతారు కానీ నా భర్త మారడు. నువ్వు ఒక స్టాంప్ వేసావు, ఒక ప్రింట్ వేసి వదిలేసావు. ఎలా మారుతుంది?
మాటలు క్రియేటివ్ పవర్ ఉంటాయి మన మాటల్లో. వెలుగు కలుగు గాక అన్నాడు. ఏం చేశాడు? చేతులతోట, కాళ్ళతోట, దూతలతోట, ఏటితో చెప్పాడు దేవుడు? నోటితో చెప్పాడు. చేంజ్. హల్లెలూయా. కాబట్టి మంచి పేరు, వెండి సంపాదించడం కంటే మంచి పేరు సంపాదించడం వేరంట. బంగారం వెండిల కంటే మంచి పేరు ఉండాలి. ఎందుకంటే నీ బంగారం నీతో రాదు, నీ వెండి నీతో రాదు, ఏది రాదు. కానీ నీ పేరు, మంచి పేరు నీకు మిగులుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఏదో జీవితం జీవించేసాం అయిపోయింది అన్నట్టుగా కాకుండా ప్రియులరా, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు కొరకు జీవించాలి. మనం అంతా కూడా ప్రభావితమైనటువంటి జీవితం జీవించాలి. సంఘంలో ఎలా జరుగుతుంది, సమాజంలో ఎలా జరుగుతుంది, గందరగోళం, ఇవన్నీ మనకు అనవసరం. యూట్యూబ్ అంతా గందరగోళం ఉందండి, క్రైస్తవం ఇలా ఉంది. ఎలాగుంటే నీకెందుకు? నువ్వు ఎలా ఉన్నావు ముఖ్యంగా? ఆ? నువ్వెలా ఉన్నావు? ఉం? పరిపూర్ణ భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంట కనకుండా చూసుకున్నట్టే కదా అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఉంటాయి తెలిసే బైబిల్ గ్రంథంలో. ప్రియులారు వింటున్నారా? కాబట్టి యోబు అంటే దేనికి భయపడ్డాడో అదే ఆయన మీదకి వచ్చిందంట. వింటున్నారా ప్రియులారా? దేనికైతే భయపడ్డాడో అదే ఆయన మీదకి వచ్చిందంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యాకోబు పత్రిక 1:27 యాకోబు గారు ఏమంటాడంటే, చదవాలందరూ కూడా చూసుకోండి. ఇదంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మాట. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను ఇబ్బందులు పరామర్శించడయు, ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా తనను తాను కాపాడుకునుటయే. వండర్ఫుల్ కదా ఇది. ఈ రోజున చూసినట్లయితే యూట్యూబ్ మొత్తం చూసినట్లయితే మనకేముంటది? సేవకులను విమర్శించుకోవటం, గందరగోళం ఏదో జరుగుతుంది. నీకు పని పాటు ఉండదు. ఏం చేస్తావు? వాళ్ళని నేమన్నాడు, ఈయన ఆయన ఏమన్నాడు, ఇదే గందరగోళంలో విరికిపోతావు. వాళ్ళు బాగానే ఉంటారు, ఈ రోజు తిట్టుకుంటారు, రేపు కలుస్తారు, సారీలు చెప్పుకుంటారు, మంచి అయిపోతుంది, సెట్ అయిపోతుంది. కానీ ఈ గందరగోళం అంతా నీకు వచ్చి పడుతుంది. వింటున్నారా? నీ సమయం వేస్ట్. ఒక 40-50 నిమిషాల వీడియో, 2-3 గంటల వీడియో ఉంటుంది, అది చూస్తూ ఉంటుంటావు. దానివల్ల బలపడతావు, నువ్వు బలపడవు. నీ ఆత్మీయత దిగజారిపోతుంటది. నీ యొక్క విశ్వాసం దెబ్బతింటది. దానివల్ల ఉపయోగం ఏముంది? చక్కటి వర్తమానం, దేవుళ్ళు బలపడేది, రోసం పుట్టించేది, ప్రభు కొరకు జీవించాలి, పవిత్రంగా జీవించాలి, దేవుని నామమున. ఇది వినరు. ఎందుకంటారు? అవసరం కాదు. ఇది మంచిది, మంచి చేదుగా ఉంటుంది, వినబుద్ధి అవ్వదు, బోరు కొట్టేస్తుంది. అదే వాళ్ళు ఒకరినొకరు డిబేట్లు పెట్టుకుని తిట్టుకుంటా చేస్తుండే ఎన్ని గంటలైనా అలా అతుక్కుపోయి అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నీకు ఎందుకంట? దేవుడు ఉన్నాడు కదా చూసుకునేవాడు. దేవుడు కదా ఫైనల్ జడ్జిమెంట్. నువ్వు జడ్జిమెంట్ చేస్తే అది ఫైనల్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి? మాలిన్యం అంటుకోకుండా. దేవునికి స్తోత్రం. కలగ పువ్వు, లోటస్ చూసినట్లయితే బురదలో పుడుతుంది, బురదలో పెరుగుతుంది, బురదలోనే జీవిస్తుంది, కానీ బురద అంటుకోదు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నాం, బురదగా ఉంటుంది, పాప మాలిన్యంతో కూడినటువంటిది. హల్లెలూయా. కాబట్టి దాన్ని నువ్వు అంటించుకోకూడదు, దాంట్లో మనసు పెట్టకూడదు, మైండ్ డిస్టర్బ్ చేసుకోకూడదు. ప్రభు కొరకు జీవించు, ప్రభుని మహిమపరచు. హల్లెలూయా. ఏది జరిగినా సరే, నా పక్కన 1000 మంది పడినా, పక్కన 10,000 మంది కూలినా సరే నాకు అనవసరం. ప్రభు నామ మహిమార్థంగానే వెళ్ళాలి. హల్లెలూయా. నీకు అంతగా బాధ్యత ఉన్నది ఒక సంఘం పట్ల, సమాజం పట్ల, మనుషుల పట్ల. అంటే మోకరించి ప్రార్థన, రహస్యం ముందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇది చేయరు కదా ఎవరు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇది చేయరు కదా ఎవరు కూడా. ఇది ఎలాగది ఎలా జరిగిందని చెప్తాం కానీ మనం ఈ వ్యక్తి అలాగా, ఆ వ్యక్తి అలాగే, ఈ వ్యక్తి ఆ వ్యక్తి కోసం 5 నిమిషాలు ప్రార్థన చేసిన చూపించింది ఎవరన్నా? ప్రభా ఏంది గందరగోళం ఏంటియా? నీ నామం మహిమార్థంగా ఉండాలి ప్రతిదీ అని చెప్పి 1 నిమిషం ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కష్టం. ప్రార్థన ఫలితాలు ఇస్తుంది, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, కానీ దీని పక్కన పెట్టేస్తాం. మన ప్రార్థన కూడా మానేస్తాం. వింటున్నారా? నీ ప్రార్థన కూడా మానేసి నీ ప్రార్థన సమయం పట్టుకెళ్ళి వేస్ట్ దానికి పెడతారు సమయం అంతా, లోకంలో జరుగుతున్నటువంటి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి నేను చెప్తున్నాను, దయచేసి విశ్వాసంలో బలపడేది ఏదైతే ఉందో దాన్ని చూడండి, దేవుని మహిమార్థంగా జీవించండి. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తుందా నీకు? వింటుంటేనే ఉన్న విశ్వాసం ఊడిపోతుందా? ఆలోచించండి. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు చాలా అద్భుతమైన మాట.
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులు పరామర్శించుట. ఎక్కడున్నది? చేయట్లేదు కదా మనం. దిక్కులేని పిల్లల్ని అనాథాశ్రమానికి వెళ్ళాము ఎప్పుడన్నా మనం? లేదు, అనుభవం లేదు మనకు అసలే. ఏదైనా సమయం ఉంటే ఇదిగో ఇటు అటు యూట్యూబ్లో అట్లా పెట్టేసేసి, యూట్యూబ్ తప్పని నేను అనట్లేదు, గమనించాలి. అగ్గితో అన్నం వండుకోవచ్చు, అడవిని కాల్చేయచ్చు. చూసారా ఏమైంది? అగ్ని ఆహారాన్ని తెచ్చి పెడుతుంది. అగ్ని ఏం చేస్తుంది అంటండి? అంతం కూడా చేస్తుంది. అది ఉపయోగించుకునే విధానంలో ఉన్నది నీ 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 జీవితం అంతా కూడా. దానిలో ప్రాబ్లం లేదు. అది మండుతుంది. నువ్వు ఎక్కడ మండిస్తావు, ఎలా మండిస్తావు, అది నీ ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిష్కళంకమైన భక్తి. కళంకం ఈ రోజున మనదే. అంతా కళంకమే. మాట కళంకం, మనిషి కళంకం, మనస్సు కళంకం, మన భక్తే కళంకం అయిపోతూ ఉన్నది ఈ రోజు. ఎందుకంటే ఎస్ మేము చేసేది కరెక్ట్, వాళ్ళు చేసేది ఇలా. ఎస్ఐయా దేవుని స్తుతించేది ఎక్కడ ఉంటుంది? మనం అసలు ఎప్పుడు స్తుతించాం? మనం దేవుని స్తుతించడానికి సమయం ఎక్కడ ఉంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడంట. ఎవరు? తిమోతి. ఎక్కడ? అతడు యూదురాలు కుమారుడు. అతడు లుస్త్రాలోను ఈకొనియలో ఉన్న సహోదరులు ఉన్న మంచి పేరు తెచ్చుకున్నాడు. లుస్త్రలోను ఈకొనియను. వీళ్ళ మంచులు అంటే వాళ్ళు చెడ్డలు అంటారు మనల్ని. వీళ్ళ మంచులు అన్న సందర్భాలు ఉండవు ఎక్కడ కూడా కదా. కొంతమంది మంచులు అంటే కొంతమంది చెడ్డలు. కానీ తిమోతికి ఉన్నటువంటి లక్షణం ఏంటి చూడండి. లుస్త్రాలో కూడా ఈకొనియలో కూడా ఏం చేసుకున్నాడు? మంచి పేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి పేరు పొందాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? మంచి పేరు పొందారంట. కాబట్టి నీ మనసు గందరగోళం అయిపోతే కారణం తెలుసా? గందరగోళ పరిస్థితులకే ఇంపార్టెన్స్ ఇస్తావు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ బాడీ హీట్ గా ఉందంటే నువ్వేం చేయాలి? కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? కూల్ ప్లేస్ లోకి వెళ్ళాలి. నో, నువ్వు ఇంకా హీట్ ప్లేస్ లోకి వెళ్తుంటుంటావు. నీ మైండ్ డిస్టర్బ్ ఉందని ఇంకా డిస్టర్బ్ పరిస్థితులు చూస్తుంటుంటావు. నువ్వు గందరగోళంలో ఉన్నట్టు గందరగోళం కలిగిన మనుషులతోటి మాట్లాడుతుంటుంటావు. వింటున్నారా? రాజు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడు. ఎందుకు తెలుసా? రాజు తనకంటే తక్కువ సలహాలు తీసుకోడు. ఆయన సమకాలికలు ఉండాలా. వింటున్నారా? ఒక దైవ సేవకుడు విశ్వాసం వెళ్ళిన పరిస్థితి అర్థం కావట్లేదంటే ఎలా ఉంటుంది? అలాగే ఉంది ఇప్పుడు చాలా మంది జీవితాలు. సహోదరి స్నేహితులరా, దయచేసి గందరగోళాలు ఇరుకో. దేవుడు నిన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు. దేవుడు నేను ఎలా నడమంటే యేసుక్రీస్తు వైపు చూడు. ఓపికతో చూస్తూ పరిగెత్తు. దేవుని వైపు పరిగెత్తి. లేదు బ్రదర్, సమాజం పాడైపోయింది బ్రదర్, సమాజం ఎలాగ ఉండాలి. ఎస్, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే సమాజం బాగుపడుతుంది. ప్రార్థన చేస్తే పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు. ప్రభు మాట్లాడితే ఎవరైనా ఎటువంటి వారైనా మారతారు. నువ్వు సమాజాన్ని బాగు చేసేద్దారని సమాజాన్ని చేసేద్దామని మన వల్ల అవుతుంది? అవ్వదు, ఇంపాసిబుల్. దేవుడు అంతటి వాడే యేసు ప్రభు వారు వచ్చి సువార్త ప్రకటించి అద్భుతాలు చేసి ఎన్నో కార్యాలు వేసి అనేక మందిని బలపరిచి చచ్చిపోయిన వాళ్ళు లేపి ఇన్ని చేసినా కూడా యేసు ప్రభువరే చేయలేపాడు. అందరు మారలేదు. అప్పుడు కూడా అందరూ నమ్మలేదు. ఆయన శిష్యులు ఆయన చూసి ఆయనతో ఉండి ఆయనతో తిన్నటువంటి శిష్యులు 12 మంది ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. కానీ ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభావితం చేయలేకపోయారు. అక్కడక్కడ మాత్రమే కొంతమంది మారారు. కానీ దేవుని ఉద్దేశం అంతటను అందరిని మారు మనసు పొందాలి. అవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప. ఉచితమైన మహాకృపను బట్టి ఈ రోజు ఈ స్థితిలో ఉన్న మనం అంతా కూడా. కాబట్టి ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా, తన కంటకుండా, కలిపి ఉంది మాట మనకు అర్థం. తన కంటకుండా అంటే ఏంటండి? తనకు ప్లస్ అంటకుండా అంటే అర్థం ఏంటంటే తనకు అంటుకొనకుండా, అంటే తనకు తగలకుండా, తనకు టచ్ అవ్వకుండా, తన మనసును ప్రభావితం చేయకుండా. ఏంటి? ఇహలోక మాలిన్యం. చూపులో, మాటలో, ప్రవర్తన అన్ని కూడా మలినం. అది మనం ఏం చేయాలి? మనం అంటుకొనకుండా, ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా,
అది మనం ప్రభావితం చూపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? గమనించాలి. నువ్వెవరితోటైతే ఎక్కువ సమయం గడుపుతున్నావో నువ్వు అలా తయారవుతుంటుంటావు. ఎవరి మాటలు ఎక్కువ వింటున్నావో నువ్వు అలా మాట్లాడుతుంటుంటావు. నువ్వు అన్యుల మధ్యలో 10 నిమిషాలు కూర్చో, నీ మనసంతా కూడా ఆ ట్రాన్స్‌లోకెళ్ళిపోతది. ఆ లాంగ్వేజ్‌లోకెళ్ళిపోతది. నా చిన్నతనంలో నేను పొలం పని చేసేటోడిని బాగాను. పొలం పని చేసేటప్పుడు అంతా కూడా పొలం పనులు ఎలాంటి మాటలు మాట్లాడతారు? డబుల్ మీనింగ్ మాటలు, బూతులు ఇవే ఉండేది. పొద్దుట 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా. చాలా కష్టమైపోయింది. మనసుని ఏమంటారిక్కడ? ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా కాపాడుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. ఇంకేం చేయాలో తెలియక నోరుకి తాళం వేసి అట్లా ఉండవలసొచ్చింది. తప్పదు. పని చేయాలి. కానీ ఒకవేళ మనం గిని వాళ్ళతో పాటు మనం కలిసిపోయామంటే నీ భక్తి కాస్త పోతది. నువ్వు కూడా అటువంటి వ్యక్తిగా మార్చబడిపోతావు. ఇద్దరు మూర్ఖులతో కలిసుంటే నిన్ను మూడో మూర్ఖుడంటారు. ఇద్దరు జ్ఞానులతో కలిసుంటే నిన్ను మూడో జ్ఞాని అంటారు. కాబట్టి జ్ఞానం గల వారితో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవుతాడంట. బైబిల్‌లో ఉందమాట. కాబట్టి నీ సహవాసం ఎవరితోటి? నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ తిమోతి గారంట లుస్త్రాలోను, ఈకొనియలోను ఉన్నటువంటి సహోదరుల వల్ల మంచి పేరు పొందాడంట. మంచి పేరు సంపాదించాడు. తిమోతికి ఎంత ఆస్తుందో, ఎంతుందో, ఏంటో ఈ సంఘము ఏం చెప్పట్లేదు గానీ, మంచి పేరు గురించి చెప్తున్నాడు. మొట్టమొదట ఒక మనిషికి ఉండేటువంటిది గుర్తింపు తెచ్చింది మంచి పేరంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పేరు, మంచి పేరు, మంచి పేరు. కాబట్టి అది భక్తంటే అంటుకోకుండా కాపాడుకోవాలంట. అంటించుకుంటారు ఈ రోజున. అంటుకోకుండా కాపాడుకోవట్లేదు. ఈళ్ళు అంటించుకుంటున్నారెళ్లి. తనకంటకనకుండా తనను తాను కాపాడుకొనివాడు. తనను తాను కాపాడుకొనుటే ఎవరో కాపాడతారనుకోవద్దు నిన్ను. ఎవరో కాపాడతారనుకోవద్దు. దేవుడు నిన్ను కడిగేస్తాడు. నువ్వు కాపాడుకోవాలి. థాంక్ యూ జీసస్. అర్థమవుతుందా అందరికిని? దేవుడు నిన్ను ఆల్రెడీ కడిగేశాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను కడిగేసి, శుద్ధినిగా చేసి, బాగు చేసి, మంచి చేసి నిన్ను పక్కన పెట్టాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా చెయ్యి దేవా కాపాడు దేవా. నో! దేవుడు నిన్ను ఆల్రెడీ కాపాడేశాడు. దేవుడు నీకున్న సమస్తాన్ని కడిగేశాడు, శుద్ధి చేశాడు. ఇప్పుడు నువ్వు అంటుకొనకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా! ఏదో డస్ట్ ఉంది, దుమ్ముంది దాన్ని ఆ! గమనించాలి. మన అమ్మ మంచిగా వైట్ షర్ట్‌ని ఉతికేసి ఇచ్చింది. యేసుకున్నావు. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏం చేస్తది? "అరేయ్! జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా" అని చెప్తది. మా అమ్మ అలా చెప్పేది చిన్నప్పుడు. ఎక్కడన్నా మచ్చ పడితే ఆ! కాబట్టి బాధ్యత ఎవరిది? తల్లిది కాదు. తల్లి ఉండదు కూడాను. తల్లి ఉతికి దాన్ని ఐరన్ చేసి నీట్‌గా చేసి ఏసేంత వరకునే ఆ షర్ట్ నీ శరీరం మీద పడ్డాక నువ్వు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకున్నది. దీన్ని కూడా దేవా కాపాడు దేవా! నా వల్ల కాట్లేదు. ఏం నీ వల్ల కాట్లేదు? గమనించాలి. నువ్వేసుకున్న తెల్ల షర్ట్ నువ్వెట్టి ఎళ్ళాలో, ఎట్టి ఎళ్ళకూడదో, ఎక్కడ ఎలాగుండాలో నీకు జాగ్రత్తలు నీకు తెలియకపోతే తెల్ల షర్ట్ కాత్తాం మట్టి దట్టి షర్ట్ అయిపోతది. కాబట్టి ఏం చేయాలి? తనకంటుకున్న తనను తాను కాపాడుకున్నాడు. తనను తాను కాపాడుకోవాలంటే తనను తాను కాపాడుకోవాలి. లేదు బ్రదర్ దేవుడు కాపాడతాడులేండి. దేవుడు చూస్తాడులేండి. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగేలేండి. ఆ! రోడ్డు పక్కన నువ్వున్నావు. బురద అక్కడుంది. కారొస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు తప్పించుకొని దూరంగా వెళ్ళిపోవాలి. ఏ బురద మీద పడతదని చెప్పేసేసి. అందుకని ఆ! సరే ఏం కాదులేండి. ఏదోటి ఎలాగ జరిగితే దేవుడి చిత్తం ఎలాగుంటే అలా జరుగుతది. అంటే ఏమవుతది? మొత్తం బురదంతా వచ్చి నీ షర్ట్ నల్ల షర్ట్ కాస్త ఎర్ర షర్ట్ అయిపోతది. రోడ్డు మీదంతా బురదంతా పడి. హల్లెలూయా! వింటున్నారా? కాబట్టి ఇలాగ చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు కాపాడతాడు. ఏం కాపాడతాడు? ఎప్పుడు కాపాడతాడు? ఆ! నీ పిల్లోడికి నువ్వు స్కూలుకి షర్టేసి నువ్వు కూడా కాపాడుతా వెళ్తున్నావా? కూడా కూర్చుంటున్నావా? చెప్పండి. ఆడు వైట్ షర్ట్ మీద గీత పడకుండాను, మరక పడకుండా నువ్వు కూర్చొని, వాడు క్లాస్ రూమ్‌లోకెళ్ళి నువ్వు కూర్చొని కాపాడుతున్నావా? ఆ! వాడికి వాడు కాపాడుకోవాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఖచ్చితంగా రోషంగా జీవించాలి. పౌరుషంగా ప్రభు కొరకు జీవించండి. పరిస్థితులు ఎలాగున్నా సరే, సంఘం ఎలాగున్నా, సమాజం ఎలాగున్నా, ఏది ఎలాగున్నా సరే, మీ టార్గెట్ దేవుడే ఉండాలంతే. నేను చెప్పింది కరెక్ట్ అని నేను అనట్లేదు. చూడండి లేఖనాలు పరిశీలించండి. దేవుని వాక్యాన్ని పరిశోధించండి. వాక్యానుసారంగా జీవించండి. నేను చెప్పినటువంటి విధంగా జీవించమని నేను చెప్పట్లేదు ఎక్కడ కూడా. నేను చెప్పేది కరెక్ట్. నా వాక్యం కరెక్ట్ అని నేను ఎవరిని చెప్పట్లేదు ప్రియులారా.
పౌలు గారు చెప్పిన వాక్యాన్ని ఆ బరే సంఘం వెళ్ళి ఇంటికి చూసుకుంటాం, కరెక్టా కదా, కరెక్టా కదా. చూడు, తనకంటూ కొనుక్కొని కాపాడుకోవాలి ఉందా లేదా? ఆ దేవుడు కాపాడుతానన్నదా? గమనించాలి ప్రియుల. ఉంది కదా 97 కీర్తనలను. ఆ నీ పాదములకు రాయి తగలకుండా. ఎస్, నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు దేవుని అక్కడే మహోన్నతుని చోట నివసించే వాడికి దేవుడి దూతలు కాపాడతారు అక్కడ. అందరికీ కాదు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? లోకంలో నివసిస్తున్నావు. నీకు దేవుడి దూతలు వచ్చి కాపలా కాసేసేది. చూస్తారా? నువ్వేమో హాయిగా నిద్రపోతావు, నీకు అప్పులు తీరాలని ప్రార్థన చేసేసేది. అమ్మ 3:30 లేస్తే లేకమండి, కానీ అప్పులు తీరాలి భారంగా ప్రార్థన చేయండి. నేను ఎందుకు చేస్తాను? ఒకవేళ చేసిన అది నీకు ఎలా చెల్లుతుంది? ఆలోచించండి. ఇప్పుడు మీ పేరు పిలిచినప్పుడు ఆ ఎస్ఏ రామ గారు, ఎస్ఏ రామ గారు అని పిలిచింది, నిద్రపోతున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఇస్తారా నీది నీకు? చెప్పండి. కాబట్టి నేను మీకు ఇది అద్భుతం జరగాలని కాదు కదా, నా ఆశ ఏంటంటే మీరు దేవునికి దగ్గర అవ్వాలా. 3:30 లేచి కూర్చోబెట్టాలి అందరిని, అంతే నా పని. మిగతా దేవుడు చూసుకుంటాడు. మీకు ఇది అద్భుతం చేయాలో, స్వస్థత చేయాలో, ఉద్యోగం ఇవ్వాలో, అప్పులు తీరాలో అన్ని. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మీ చేత వెతికించాలి ఎలాగైనా సరే. 3:30 లేపి కూర్చోబెట్టి దేవుని రాజ్యాన్ని వెతకండి. దేవుని వైపు చూడండి, దేవునికి స్తుతులు చెప్పండి, ఆ సింహాసనం వేయండి, ఆహ్వానించండి ఆయన్ని మీ జీవితంలోనికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నా ఆశ అన్నమాట. అంతేగాని బ్రదర్ జాషువా గారు ఏం చేసినా జరుగుతుందండి, ఎంత అద్భుతాలు జరుగుతున్నాయో తెలుసండి. యేసు నామములో అంటుంటే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, కార్యాలు జరుగుతున్నాయి. చూస్తున్నామండి, మేము మీ ఛానల్ చూస్తున్నాం, మీ వీడియోలు చూస్తున్నాం, అన్ని చాలా బలంగా వాడుకుంటున్నాం. దేవుని యొక్క చిత్తానుసారంగా ఏది చేసినా, యోహాను 14 నా నామమున మీరు ఏదైనా చేస్తానంటున్నాడు దేవుడు. ఎప్పుడు? యోహాను 15:7 ఉంటది మాట. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నప్పుడు అప్పుడు నేను చేస్తాను. ఎప్పుడు చేసేస్తాడు అనుకోకుండా దేవుడు, ఏదైనా చేసేస్తాడు అనుకోకుండా దేవుడు, అడిగింది వాళ్ళు ఇచ్చేస్తాడు అనుకోకుండా దేవుడు, నమ్మి పొందుకున్నామంటే వచ్చి పడిపోద్ది అనుకోకుండా. నో, ఇంపాసిబుల్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? ఆ ఇప్పుడు ఈ రోజు ఇదే చాలా మంది ఆ రాయాలంటే కదా, మరి ఏం రాయాలి, ఎలా రాయాలి అంటే నీ ఉద్దేశం రాసేస్తే అయిపోద్ది పని అంతే. ఇదేమైనా ఎక్కాల పుస్తకమా? ఇదేమైనా ఎక్కాలా? 2x2=4, 2x4 100 సార్లు రాసేస్తే అయిపోతానికి. నీ నమ్మిక చెప్పున, నీ విశ్వాస పరిమాణం చెప్పున నీకు జరుగును గాక అన్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీ విశ్వాస పరిమాణాన్ని పెంచాలని చెప్పేసి. విశ్వాస పరిమాణం ఎలా పెంచేది? వినుట వలన దేని గురించి? యేసుక్రీస్తు ప్రభువుని, క్రీస్తుని గురించి వినుట వలన విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి క్రీస్తుని గురించి నేను ప్రకటించాలి, మీరు వినాలి, మీ విశ్వాస పరిమాణం పెరగాలి. మీ విశ్వాస పరిమాణం చెప్పి మీకు అద్భుతం జరగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత ఎంత ఉన్నదో ఇందులో, ఎన్ని మెరుకులు ఉన్నాయో. అంతేగాని యేసయ్యను దీవించు అంటే దీవించేస్తే ఇంక బైబిల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అసలు? నేను యేసయ్యను దీవించే అంటే దీవించేస్తాడు దేవుడు? యేసయ్యకు అద్భుతం చేస్తే అంటే చేసేస్తాడు దేవుడు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది అనుకుంటున్నా, అర్థమవుతుంది కదా. ఆ చాలా మంది గొప్ప సేవకులు, పాల్ యంగేసి గారు లాంటి ఆయన కూడా కొన్ని కొన్ని ఎంతో ప్రార్థిస్తున్నాడు, జరగలేదు, జరగదు. ఎందుకంటే నువ్వు సరిగా లేనప్పుడు దేవుడికి అది ఇచ్చేది. మనకు అర్థమవుతుంది. ఒక్కోసారి మన దగ్గర మంచిగా భక్తిగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు, చాలా నీతిగా ఉన్నట్టు ఉంటారు, వాళ్ళ వెనకాల వేస్తారు వేరే ఉంటాయి. చాలా మంది అన్నయ్య పెళ్లి కావట్లేదు, ప్రేయర్ చేయన్న అంటారు, అక్కడ ఇంకొకరితో మాట్లాడుతుంటారు. దేవుడు ఎలా సాయం చేస్తాడు? సాయం చేయడు. నువ్వు పరిశుద్ధంగా జీవించి, ప్రభు కొరకు జీవించి, ప్రభునామ మహిమార్థంగా నిందల అవమానాలు అనుభవించు, అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చి ఏమో పెళ్లి అవట్లేదండి, ప్రేయర్ చేయండి అని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళేమో ఇంకొకరితో మాట్లాడుతూ ఉండి అన్ని చేస్తుంది, ఎలా చేస్తాడు దేవుడు కార్యం అసలేని? చూసారా? బ్రదర్ అప్పులు తీరాలని ప్రార్థించండి, ఇంటికి వెళ్ళి ఎవడు అప్పు ఇస్తాడా అని మళ్ళీ ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటుంటాం. ఇక్కడ ఏం ప్రార్థన చేయాలి అప్పులు తీరాలని, మళ్ళీ నువ్వు అప్పు కోసం ప్రయత్నం చేస్తావు. అసలు ఎలా జరుగుతుంది, ఎలా మ్యాచ్ అవుతుంది ఇది అసలేని? లేదు, నీకు విశ్వాసం ఉంటే కదా. నువ్వు విశ్వాసం ఉండి అప్పులు తీరాలని బయటపడాలని ఆలోచన నీకుంటే మళ్ళీ అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు అని, తీరాలని కాదు నువ్వు పెంచుకోవాలనుకుంటున్నావు. చూసారా? మరి ఏం చేయం బ్రదర్, వాళ్ళు టార్చర్ పెట్టేస్తున్నారు, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే వాళ్ళకి ఇవ్వాలని ఇటు తెస్తావు, మరి ఇటు తెచ్చినోడికి పరిస్థితి ఇటుకి ఇవ్వా అంటే వాళ్ళకి అర్జెంటు. మరి ఇడికి రేపుకి ఇటుకి అర్జెంటే మరి.
కాబట్టి ఇదంతా ట్రాప్ అనమాట. సైతానుడు పెట్టేటువంటి ట్రాప్లో ఇరుక్కుపోతా ఉన్నాను. నిన్నడు బయటికి రావట్లేదు. ఇంకా ఆడేం చేస్తున్నాడు, ₹2 తెచ్చి వాడు తీర్చేయాలని చెప్పి ₹10 తెస్తావు. చూసావా, ₹2 నుంచి ₹10 ఇంట్రెస్ట్లోకి మారగా నువ్వు అప్పు నుంచి బయటపడలేదు, ఇరుక్కుపోయావు. హల్లెలూయా. అప్పులతో నిండిపోయిందండి ప్రపంచం మొత్తం. అప్పు లేనటువంటి వారు ఎవరన్నా పుట్టిన పిల్లలు అన్నారు అనుకుంటున్నారు. పుట్టిన పిల్లలు కూడా అప్పులున్నాయి. పుట్టిన పిల్లల మీద కూడా అప్పులున్నాయి. ఆ? ఎందుకంటే వాడు పుడుతున్నాడని చెప్పి అప్పు చేస్తూ ఉంటుంటారు. వాడికి హాస్పిటల్లో అప్పు, వాడి డెలివరీ కావాలంటే అప్పు, వాడి కడుపులో కన్సీవ్ అయినప్పుడు అప్పు, వాడిని పెంచడానికి. దారుణం. అప్పులేని జీవితం జీవించాలని ఆలోచన లేదు అసలు ఎవరికి కూడా. అంత ఇరుక్కుపోయాక, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయాక అప్పుడు దేవుడు తెరచి, బ్రదర్ దేవుడు తప్పేమీ లేదు. అన్ని ఉన్నప్పుడు దేవుడు లేడు నీకు. సర్వసమృద్ధి ఉన్నప్పుడు దేవుడు లేడు నీకు. కానీ అన్ని పోయేకప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడు తప్పేమీ లేదు. దేవుడి చేయాలని ఒక్క నిమిషంలో చేస్తాడు తెలుసా. నీకున్న అప్పు కానీ నీకున్న సమస్య నుంచి బయటపడటానికి మార్గం ఆయన దగ్గర ఉంది. కానీ నువ్వు ఆయన డీప్గా తెలుసుకోవాలా. దేవుడు తప్పేమీ లేదన్నా కదా, ఆ మాట నీ హృదయం నుంచి రావాలా. నీ జీవితానికి నిజం కావాలా అది. దేవుడు తప్ప ఏది లేకుండా అవ్వాలి నీ జీవితంలో. అప్పుడు దేవుడు కలగ చేసుకుంటాడు. అదే ఆలకించలేదు బ్రదర్, ఎంత ప్రార్థన చేసినా ఆలకించలేదు దేవుడు. నేను ఎవరి కోసం చేసినా ఆలకించేస్తున్నాడు దేవుడు. ఆహా, నువ్వు చేసేది ఆలకించేస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ జీవితాలు సరి చేసుకున్నారు, వాళ్ళు దేవుడు నమ్మటం మొదలు పెట్టారు. కాబట్టి దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేస్తున్నాడు. సరే, నువ్వు ఇంకోళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అంటున్నాం. మరి నీ కోసం ఇంకోళ్ళు ప్రార్థన చేస్తున్నారు కదా, మరి నీ కార్యం జరగాలి కదా. నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుని రావట్లేదు అంటున్నావు. నీ కోసం ఇప్పుడు నువ్వేం చెప్తావు, నా కోసం ప్రార్థన చేయడం, నేను నీ కోసం చేస్తున్నాను కదా, మరి జరగాలి కదా. నీ కోసం నువ్వు చేసుకుంటే జరగట్లేదు, నీ కోసం ఇతరులు చేస్తే నీ కోసం జరగాలి కదా. నువ్వు ఇంకొకరి కోసం చేసినప్పుడు జరిగినప్పుడు నీ కోసం ఇంకొకరు చేస్తే నీ జీవితంలో కార్యం జరగాలి కదా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి ఎందుకు జరగట్లేదు? నీ విశ్వాస పరిమాణం చెప్పున. హల్లెలూయా. నీ నమ్మిక చెప్పు నీకు జరుగును గాక అన్నాడు దేవుడు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను ప్రార్థన చేస్తే ఎవరికైనా జరుగుతుంది, నాకు అన్ని తెలుసు, ఇట్లా ఒక తెలియనటువంటిది ఏదో ఏర్పడి చేస్తుంది లోపల, దాన్ని తీసి పడేసేసేయాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది నాతో మాట్లాడుతుంటారు. చాలా తక్కువ మందికి అవకాశం ఇస్తుంటాను నేను, కానీ చాలా మందితో మాట్లాడతాను. అందరితో మాట్లాడలేను కాబట్టి కొన్ని ఫోన్స్ తీసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, నిజంగా వాళ్ళు మాట్లాడుతుంటే అసలు వాళ్ళకున్నంత జ్ఞానం నాకు లేదనిపిస్తుంది. అన్ని తెలుసు వాళ్ళకి, వాక్యం తెలుసు, అన్ని తెలుసు, A to Z. కానీ సమస్యల్లో కూడా బాగా ఉన్నారు. వాక్య జ్ఞానం ఎంత ఉందో సమస్యల లోతు కూడా అంతే ఉంది. సమస్యల లోతు కూడా అంతే ఉంది. సమస్యలు కూడా అంత దండిగా ఉన్నాయి వాళ్ళకి. మరి ఎందుకంటారు? అధిక విద్య శరీర బలహీనత అంటాడు సొలొమోన్ గారు. ఏంటంటే అధిక విద్య శరీర బలహీనత ఏంటి? బిర్యానీ బాగుంది కదని చెప్పి ఇక్కడ దాకా తిన్నామంటే ఏమవుతుంది? లోపలికి వెళ్ళిందంతా బయటకు వచ్చేస్తుంది. వింటున్నారా? ఈ జ్యూస్ బాగుందని చెప్పి మంచిగా తాగంటే ఏమవుతుంది? తాగినంత చెప్పి బాగుంటుంది, తాగిన తర్వాత మొత్తం లోపలంతా తీసుకుని బయటకు వచ్చేస్తుంది. సో చూసారా, అధిక విద్య, అధికంగా నీతిమంతుడు అయి ఉండకు. బైబిల్లో ఉన్నాయి సామెతల గ్రంథాలు ఈ మాటలన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆలోచించడం, మనం ఇంతకాలం ఏం చేసాం, అసలు ఏం భక్తి చేసాం? ఎప్పుడు దేవుడు తిరిగినా నా అప్పులు తీరాలి, నా సమస్యలు తీరాలి, నాకున్నట్టు బంధకాలు బయటపడాలి, నా జీవితం బాగుపడాలి, నా బిడ్డలు బాగుండాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు పుట్టాలి. ఇదేనా? ఇదే తప్ప ఏమైనా ఉన్నదా? సరే, ఉద్యోగం వస్తే పరలోకం వెళ్తారని ఏమన్నా గ్యారంటీ ఉన్నదా? గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్తారని గ్యారంటీ ఉన్నదా? పిల్లలు పుట్టిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారని గ్యారంటీ ఉన్నదా? చెప్పండి. దానికోసమే కదా మన ప్రయాసం అంతా కూడా. ఈ రోజున మన ప్రయాసం అంతా ఏంటంటే ఉద్యోగం కోసం, పిల్లల కోసం, పిల్లలు పుట్టాలను, లేకపోతే పెళ్లి అవ్వాలని, లేకపోతే ఏదోటి దాని మీద టార్గెట్ ఉంటుంది. ఎప్పుడు చూడండి అదే కామెంట్లు పెడతాం మనం. అదే సమస్య తల మొత్తం నిద్రపోయినా, కూర్చున్నా, లేచినా ఇదే సమస్య. అప్పులు లేకుండా ఉన్న వాళ్ళు పరలోకం వెళ్ళిపోతారా? అప్పులు ఉన్న వాళ్ళు పరలోకం వెళ్ళరా? చెప్పాలి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్ని ఉన్నా, ఏ స్థితిలో మీరున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నా సరే,
దేవునికి దగ్గరగా, దేవునిలో, దేవునితో కలిసి హల్లెలూయా ఉండాలి. దేవునికి మహిమార్థంగా ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. చాలా సమయం అయిపోయింది. నేనెప్పుడు పాడేటువంటి పాట నాకు చాలా ఇష్టం. మణులున్నా, మాన్యాలున్నా, సిరులున్నా, సంపదలున్నా, మహోన్నతుడు లేకున్నా, నీవు సున్నా, వట్టి సున్నా. హల్లెలూయా! వట్టి సున్నా. మన హీరోలు అనుకుంటాం జీరో. ఆ! నీ మట్టుకు నువ్వు హీరోగా నువ్వు చూసుకుంటావు కానీ బయట నీ సమాజంలో నీ విలువ జీరో. సమాజంలో నువ్వు హీరో అవ్వచ్చు. దైవికంగా నువ్వు జీరో. సమాజంలో తగువులు తీరుస్తా ఉంటుంటావు. ఎంతో మందికి మాట్లాడుతుంటావు. దేవుని వాక్యం విద్యలకు జీరో నీకు. ఏమి తెలీదు. ఒక వాక్యం రాదు. ఒక ప్రార్థన రాదు. సమాజంలో చూస్తే హీరో. సమాజంలో నువ్వు జీరో అయినా పర్లేదు గానీ, దైవికంగా హీరో అవ్వాలి నువ్వెప్పుడు గూడా. దేవుని అంటు కట్టబడి ఉండాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని మహిమపరిచే జీవితం జీవించాలి. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నేను చెప్తానమాట. యెహోవా నీ కాపరి అంటే ఏంటంటే, ఆయన పచ్చిక బయలు దగ్గర నడిపిస్తాడు. శాంతికరం జలం నడిపించే చోటుకలు నువ్వు వాళ్ళని నడిస్తే పచ్చిక బయలు హాయిగా ఉంటావు. శాంతికరం జలం తాగుతావు. తింటావు, తాగుతావు, హ్యాపీగా ఉంటావు. ఆయన నడిపించిన చోటుకి నువ్వు నడిస్తే, లేదు అని చెప్పి తప్పడడుగులేసి తప్పుదారిలోకి వెళ్తే చిక్కుకుంటావు ఎక్కడో. జాగ్రత్త. యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. నీ కాపరి నాకు లేమి కలదా? అందరికీ కాపరి యెహోవా. యెహోవా అందరికి ఉపకారే. మరి ఎందుకని పొందుకోవట్లేదు ఉపకారం నువ్వు? ఏ ఉపకారాన్ని ఎందుకని పొందుకోవట్లేదు నువ్వు అసలని? దేవుడు ఏం ఉపకారం చేయట్లేదు బ్రదర్ నాకు అసలని. ఏం పట్టించుకోవట్లేదు. ఏం ప్రార్థన ఆలకించలేదు. ఏది ఉపకారం లేదు నీ జీవితంలో. యెహోవా అందరికి ఉపకారే. యెహోవా మన కాపరే. యెహోవా నీ కాపరైతే నీ కాపరి మాట నువ్వు వినాలి. నీ కాపరికి నువ్వు ఒబీడియంట్ చూపించాలి. నీ కాపరి యొక్క సరౌండింగ్స్ లో నువ్వు ఉండాలి. నీ కాపరి పిలిస్తే పలికేలా ఉండాలి. నీ కాపరి కర్రకు అందుబాటులో నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు సెక్యూరిటీ ఉంటుంది నీకు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఉంటున్నారా? ఉండరు. దేవుడికి అందుబాటులో మీరు ఉన్నారా? ఉండరు. 3:30కి అందుబాటులో ఉంటారా? ఉండరు. మంచి మత్తులో ఉంటారు. ఎందుకని? సీరియల్స్ అన్ని చూసుకునేందుకు 11, 12 అయిపోతుంది. లేకపోతే అలసిపోయి వస్తారు కాబట్టి ఇంకా అన్ని లోకంలో జాబులు పనులు అన్ని చూసుకుందులకి 12 అయిపోతుంది. పడుకుందులకి 3 గంటలకి ఏం లేస్తాం? లేగలేము. ఓటమి ప్రారంభం. జీవితంలో మొట్టమొదటి నీకేం ఎదురైంది? ఓటమి. లేవాలనుకున్నా లేవలేదు, ఓడిపోయావు. జీవితం అంతా రోజంతా ఓటమే ఇంకా. హల్లెలూయా. ఉంటున్నారా? జీవితంలో రోజంతా ఓటమే నీకు ఇంకా. ఎందుకంటే మొట్టమొదటి ఓడిపోయావు కదా నువ్వు. అక్కడ జయించలేనటువంటి వాడు ఎక్కడ జయించలేడు. మంచాన్ని జయించిన వాడు దేన్ని జయించలేడు. నిద్రని జయించిన వాడు దేన్ని జయించలేరు. ఖచ్చితంగా నేను చెప్తాను. ఓడిపోయినటువంటి జీవితం కారణం ఏంటి తెలుసా? దేవుని సంధిలో ఓడిపోతున్నావు. దేవుని సమయం ఇవ్వటంలో ఓడిపోతున్నావు. దేవుని సంధిలో గడపడంలో ఓడిపోతున్నావు. అందుకనే నీ జీవితం ఇటువంటి శ్రమలు, ఇబ్బందులు. హల్లెలూయా. శ్రమ నీకు శ్రమగా ఎప్పుడు అనిపించదంటే, బాధ నీకు బాధగా ఎప్పుడు అనిపించదంటే, నువ్వు బలంగా ఉండాలా. నువ్వు అంటుకట్టబడి ఉండాలా. చూడండి, ఒక మంచి చెట్టు నీటి కాలువలు నాటబడింది అనుకోండి, ఎండాకాలంలో కూడా దానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆకు వాడదంటండే. ఎందుకని వాడదు? కాలువ ఎడ్డున ఉంది కాబట్టి. నీటి కాలువలు ఎడ్డున ఉంది కాబట్టి దాని ఆకు వాడదు. నువ్వు ఎక్కడ నాటబడి ఉన్నావు, ఎక్కడున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయం అవుతుంది. మరి రేపు రండి. సంపూర్ణంగా వాక్యం చక్కగా ఎక్కువ ఇందరుగాను అనేకమైన విషయాలు చక్కగా లైవ్ లో కాకుండా మరి డైరెక్ట్ గా రావడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఇక్కడ పక్క పక్కన ఉంటున్నారు. బ్రదర్ ఆ పక్కనే మాది, కానీ లైవ్ చూస్తున్నారంట. ఎంత విడ్డూరం అసలేని. అవకాశం లేకపోతే పర్లేదు కానీ, ఏదో వేరే కంట్రీలో ఉంటే పర్వాలేదు కానీ, ఇక్కడ ఉండి దగ్గరలో ఉండి కనీసం నువ్వు దేవుని కోసం ఈ మాత్రం త్యాగం చేయలేవు. కానీ నీకు అద్భుతం జరగాలి. లక్షల్లో కోట్ల అప్పు తీరిపోవాలి. కానీ 4 అడుగులు దేవుడి కోసం రావు నువ్వు. దేవుని సంధిలోకి గడపడానికి ఇష్టపడం. దేవుడు మాత్రం మనకు అన్ని చేసి పెట్టేసేస్తే ఏముంది? సాక్రిఫైస్ ఏముంది? దేవుడిని కదిలించేది నువ్వేం చేస్తున్నావు అసలేని? దేవుడి కోసం ఇల్లు కదిలి వస్తున్నావా? బయటకు వస్తున్నావా? దేవుని సంధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా? లేదు. హాయిగా ఏసీ రూమ్లో వేసుకుని సోఫా సెట్లో కూర్చుని కాల్ మీద కాల్ వేసుకుని ఫోన్ పెట్టుకుని అలా చూస్తూ ఉంటుంటావు లైవ్. అంతే. అద్భుతం జరిగిపోవాలి. జాగ్రత్త. నేను ఎవరిని విమర్శించాలని అనట్లేదు కానీ, ఎవరిని బాధ పెట్టాలని మాట్లాడట్లేదు కానీ, ఒక విత్తనము
మట్టిలో బురదలో పడి సచ్చి మొలిస్తేనే అది ఫలాలు ఇస్తుంది. అనేక మందికి 10 మందికి ఉపయోగపడుతుంది. అది గిని విత్తనం మట్టి అంటకుండా మలినం అంటకుండా ఆ, అది కిందకి పడకుండా అక్కడే ఉండి ఉన్న చోటనే ఉంటే అది ఎప్పుడు దానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నీ జీవితం నీకు ఉపయోగపడతలేదంటే కారణం ఇదే. నువ్వు దేవుని దగ్గరికి రావు, దేవుని సంధికి రావు. ఆ, నువ్వు దూరం అంటావు, భారం అంటావు. మరి ఎలా ఫలిస్తావు? ఫలించలేవు. సింపుల్ గా నీకేం చేయాలి? ఫోన్లో చిన్న ప్రార్థన చేయాలంటే అయిపోవాలి కార్యం అంతా కూడా. మనం కదిలించబడం, మనం కదలం. హల్లెలూయా. పిల్లరా, నా చిన్నతనంలో నేను సైకిల్ మీద కొన్ని కిలోమీటర్లు, చాలా దూరం, వెనకాల ఒకరిని, ముందు ఒకరిని, వెనకాల ఒకరిని, ఇద్దరు ముగ్గురు వేసుకుని 8th క్లాస్ 9th క్లాస్ టైంలోనే వాళ్ళని డ్రాప్ చేసి ఒక ఆటోలో పనిచేసేవాడిని నేను. ఒక క్యాబ్‌లా పనిచేసేవాడిని. ఫ్రీ సర్వీస్. ఇక్కడ ఉన్న అక్కడ డ్రాప్ చేసి, మళ్ళీ ఇక్కడ ఉన్న అక్కడ డ్రాప్ చేసి, మళ్ళీ మీటింగ్ అయిపోయి నైట్ 10 గంటలకు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ, అక్కడ నుంచి ఇక్కడికి. నేను చెయ్యిందేది మిమ్మల్ని చేయమని ఎప్పుడు అనట్లేదు ప్రియులారా. రండి, దూరమైన భారమైన అంటున్నానంటే ఇది నేను పెడుతున్నాను రమ్మట్లేదు, నేను దేవుని దగ్గరికి రమ్మంటున్నాం. నేను చేసినప్పుడు సైకిల్ మీద తిరిగి తిరిగి చేశాను. కాబట్టి ఈరోజు మంచి ఫెసిలిటీస్ ఇచ్చాడు. బస్సులు, ట్రైన్లు అన్నిటికి అనుకూలంగా మంచి ప్లేస్ ఇచ్చాడు మనకి. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈ యొక్క ఆన్లైన్‌లో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా రావాలి అక్కడికి. ఒకసారి మనం అంతా కలిసి అనుభవించాలి. నెలకోసారి ఎన్ని పనులున్నా ఏర్పాటు చేసుకోండి. ఒక రోజుని ఫిక్స్ చేసుకోండి. దేవుడు అనుకూలత ఇచ్చి మిమ్మల్ని